వాట్సాప్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే మనం మైండ్ క్రాఫ్ట్ అయితే డౌన్లోడ్ చేసాం. ఫోన్లో నేనైతే ఏపీకే ద్వారా మైండ్ క్రాఫ్ట్ అయితే డౌన్లోడ్ చేశాను అనమాట. ఇప్పుడైతే మనమైతే మైండ్ క్రాఫ్ట్లోకి ఎంటర్ అవుదాం. సో సర్వైవల్ ఎట్లయినా ఈజీ పెట్టుకుందాం, ఎందుకైనా మంచిది. ఏ క్యారెక్టర్ తీసుకుందామంటారు? స్టీవ్ తీసుకుందాం. స్టీవ్ అయితేనే బాగుంటాడు, అందగాడు. ఎస్. సో లోడ్ అవుతుందన్నమాట. ఇది నా సెకండ్ వీడియో. ఇప్పుడు వచ్చేసి మనం మైండ్ క్రాఫ్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. నేనైతే ఫస్ట్ టైం ఆడుతున్నా మైండ్ క్రాఫ్ట్ ఒరిజినల్ది. సో ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేస్తా. చాలామంది యూట్యూబర్స్ మైండ్ క్రాఫ్ట్ ఇలానే ఆడతారు అనుకుంటా. సో వీడియో ఎంటర్ అయిన తర్వాత అయితే మనం స్టార్ట్ చేద్దాం మన వర్క్. ఇంకా చాలా ఉన్నాయి. సో వావ్, దిస్ ఇస్ మైండ్ క్రాఫ్ట్. బాబా బాబా క్రేజీ ఉందయా. ఏస్ అసలు ఇంత రియాలిటీ. సన్ రైజ్ చూడండి ఎట్లా పడుతుందప్ప. ఫస్ట్ అయితే మనం అయితే వుడ్ కలెక్ట్ చేద్దాం. ఈసారి కూడా మనం ఫారెస్ట్ లైన్ వచ్చేసినాం. సో వుడ్ అయితే కలెక్ట్ చేసుకుందాం. షీప్స్ ఉన్నాయి, మనకి బెడ్ కావాలి కాబట్టి వైట్ షీప్స్ మినిమం 3 షీప్స్ కావాలి కదా. తొందరగా 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 స్పీడ్ కలెక్ట్ చేసుకొని క్రాఫ్టింగ్ టేబుల్ అయితే తయారు చేద్దాం. ఇంకా టూల్స్ కూడా చేసుకోవాలి కాబట్టి చాలండి. ఇక్కడ నెక్స్ట్ మనమైతే ప్లాంక్స్గా మార్చుకొని మొత్తం మార్చేసుకుందాం. ఎందుకు మొత్తం మార్చుకొని ఒక క్రాఫ్టింగ్ టేబుల్, కొన్ని స్టిక్స్, ఒక 12 స్టిక్స్ చాలు. ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ పెట్టాలి. ఒక పికాక్స్, ఒక షవెల్, ఒక యాక్స్, ఇవైతే రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే తీసుకొని వెళ్ళిపోతాం. ఇక్కడైతే వాటర్ మెలన్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో ఇవి కూడా కలెక్ట్ చేస్తున్నాం. చాలు అనుకుంటా ఫుడ్. ఇంకొకటి ఇటు కూడా కలెక్ట్ చేద్దాం. చాలు. ఇప్పుడైతే అరే షీప్స్ కనపడాలి కదా. షీప్స్ వచ్చింది. ఇంకోటి షీప్ ఎక్కడుంది? ఇక్కడే చూసినామా. అయితే వుల్ఫ్ అనమాట. స్టోన్ లోకి అయితే కూడా కన్వర్ట్ అయిదాం. ప్యారెట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా 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 అక్కడక్కడ మనకైతే ఫుడ్ కూడా కావాలి. ఇక్కడ పెద్ద కేవ్ అయితే ఉంది. అక్కడ ఒక షీప్. ఏంటి పిగ్గా? అదే మళ్ళీ రీలోడ్ అవుతుంది. లోడ్ అవు. ఫోన్లో ఆడుతున్నాం కదా మనం, ఇట్లనే ఉంటుంది అన్నమాట. మొత్తం అసలు ఫుల్ అప్డేట్ చేశారు. ఏంటిది పిగ్ అనుకుంటా. చావు. అరే చావులు కాదు ఇంకా.
ఇప్పుడైతే ఫారెస్ట్లోకి వెళ్ళిపోదు. ఇంకొంచెం వుడ్ అయితే కలెక్ట్ చేసుకుని మనం అయితే ఇంకా హౌస్ కూడా బిల్డ్ చేయాలి. ఈ ఒక్క ట్రీ వాటర్ అనుకుంటా, వాటర్ అయితే ఉన్నాయి. సో ఈ వుడ్ సరిపోద్ది. చిన్నగా చిన్నగా కొంచెం లాగ్ అవుతుంది, ఏం కాదు. ఇది కూడా అయిపోద్ది. మైన్ క్రాఫ్ట్ అయితే సూపర్ అనమాట. నేనైతే ఐలాండ్ లో ఉన్నా అనుకుంటా. మొత్తం చుట్టూరు ఒకటే ఏరియా ఉంది. పిగ్ ఒకటి, పిగ్ బాగుంది, క్యూట్ గా. ఏమన్నా ఐలాండ్ కాదు, అయితే ప్లేన్స్ ఎక్కడ ఉన్నాయి? నేనైతే ఫారెస్ట్ లోనే తిరుగుతున్నాను. ఎక్కడ ఉన్నా టాప్ లో ఉన్నా. పైకి వెళ్తే వెళ్దాం. ఇక్కడ ఏమున్నాయి? ఇక్కడ ఏమైతే ఏం లేవు. చిన్నగా దిగుదాము. దిగాలి 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 దిగాలి. అమ్మాయి నైస్. అయితే మనం ఒక మంచి ఏరియా చూసుకొని హౌస్ అయితే బిల్డ్ చేసుకుందాం. ఇంకా మనం స్టోన్లోకి అప్గ్రేడ్ అవ్వాలి కదా. ఇక్కడైతే స్టోన్ అయితే ఉంది. ఇంకా మనకు కోల్ కావాలి, చాలా కావాలి. కోల్ అంటే బాగుంది అనిపిస్తుంది. కోల్ అయితే మనకి ఇంకా దొరకలేదు. కోల్ దొరికింది, దొరకలేదు. కోల్ లాగానే అనిపించింది కానీ అది కోల్ కాదు. ఇవి చాలు, ఇది ఒక్కటి మైండ్ ఇద్దాం. చాలు 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 చాలు. ఇప్పుడైతే మనం బయటికి వెళ్ళి, వావ్ పాండా ఉంది ఇక్కడ. పాండా మెరుస్తుంది. ఇక్కడ బ్లాక్ షీప్ వచ్చి అదైతే కూర్చున్నారండి. ఇంకా వదిలేద్దాం. స్టిక్స్ అయితే ఉంది మన దగ్గర. ఇప్పుడు ఇది ఒక స్వాడ్, ఒక క్యాక్స్, చాలు చాలండి. మళ్ళీ లోడ్ అవుతుంది. ఇప్పుడైతే మనమైతే వెళ్ళిపోదాం. సో లోడ్ అయిపోయింది వరల్డ్. పైకి అయితే వెళ్దాం. పైకి ఎందుకు ల్యాండ్, ముందుకు అయితే వెళ్దాం. ఏమైనా ఫారెస్ట్ టెంపుల్ ఉంటే బాగుంది, కానీ ఇంత డీప్ ఫారెస్ట్ అయితే కాదు, నార్మల్ ఫారెస్ట్. ఏదైనా విలేజ్ దొరికితే బాగుంటుంది. ఫారెస్ట్ లైన్ విలేజ్ ఉంటాయి. విలేజ్ 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 విలేజ్.
తొందరగా విలేజ్ దొరికితే మనం బాగుంటుంది. విలేజ్ అయితే కనపడట్లేదు, కనపడేటట్టు ఏం లేదు. ఇక్కడైతే ఏం లేదు. షీప్స్ అయితే దొరకట్లేదు. షీప్స్ దొరికితే బాగుంటుంది, మంచిగా బెడ్ అయినా చేసుకోవచ్చు. ప్లేన్స్ ఉన్నాయి ఏమన్నా ఇటు? ఏంట్రా ఇది, ఏం కోల్రా? అమ్మ కోల్ అయితే దొరికిందిరా. కూల్ 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 కూల్. నైట్ ఈవినింగ్ అయితే అయిపోతుంది, మనకి లైటింగ్ అయితే కావాలి. కోల్ కనపడ్డది అనుకుంటా. అదే అది కోల్. అరే ఐరన్ అనుకున్నారా అది నేను చూసి. ఇక్కడ బాగుంది, అది చంపేసిండు కదా. మాకు ఫుల్ ఉందిరా కోలీడ. ఇంత అయితే రాదు, మన చెస్ట్ లో ఇది కావాలి కాబట్టి దీంతో. ఒకటి, 2, 3, 4 మొత్తం తీసుకుంది. నైస్, కూర అయితే దొరికింది మనకి. ఇది కూడా తీసుకున్నాం, 2 కూడా. ఓకే ఓకే ఓకే. ఇప్పుడైతే మనం కూర అయితే తీసుకున్నాం. ఓకే, మనం ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్లో ఒక టార్చ్, క్రాఫ్టింగ్ టేబుల్ ఏది, టార్చ్, ఎన్ని టార్చ్, 4 టార్చ్ ఈచ్. మా వీడు వచ్చిండ్రు జాంబీ గారు. వాటర్లో దిగుతా. జస్ట్ మిస్ సచ్చేయడం. వన్ హార్ట్ ఇక్కడనే ఉండాలి మనం. బతికేసిన వచ్చేటోని నేనైతే. ఇప్పుడైతే మనం మార్నింగ్ అయ్యేంత వరకు ఇక్కడైతే ఉందాం. నెక్స్ట్ వాళ్ళు ఎట్లా పోతారు కాబట్టి మనమైతే వెళ్ళిపోవచ్చు. సో ఒక్క నిమిషం, మనం ఇదైతే కీప్ ఇన్వెంటరీ అయితే ఆన్లో పెట్టుకుందాం. వెయిట్ అ మినిట్, షో కోఆర్డినేట్స్ కూడా కావాలి మనకి. కీప్ ఇన్వెంటరీ.
ఇన్వెంటరీ ఎదురా కీప్ ఇన్వెంటరీ అయితే కనబడట్లే మనకైతే. సో కీప్ ఇన్వెంటరీ అది ఇందాకనే చూసినాం మనం. ఇన్వర్ట్ కెమెరా వద్దు. ఇన్వెంటరీ ఉంటుంది కదా. సో కీప్ ఇన్వెంటరీ దొరకట్లేదురా. ఇదిగోండి కీప్ ఇన్వెంటరీ. ఇదా అమ్మాయి ఆన్ చేసి కీప్ ఇన్వెంటరీ. నైస్. పొద్దునైతే ఇవ్వలేదు. సో ఇప్పుడైతే మనమైతే ఇందులోనే స్టే చేద్దాం. వచ్చాక అయితే కొంచెం ఏరియా క్లియర్ చేస్తే ఇది 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 ఏమిది ఇది ఇది సో ఇప్పుడైతే మనకి వాటర్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. వాటర్ 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 నేను వేరే ఏదో అనుకున్నాను. ఇప్పుడైతే మనం ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇంకొంచెం సేపు ఇందులోనే స్టే చేసి కొంచెం ఉంది. ఇంకా మనకైతే 3 హార్ట్స్ ఉన్నాయి. ఈ ఏరియా కూడా కొంచెం క్లియర్ అయితే చేద్దాం. మైట్ సైడ్ కూడా వాటర్ ఉన్నాయి. ఎటు చూసిన వాటర్. ఇక్కడైతే మనం మన క్రాఫ్టింగ్ టేబుల్ అక్కడే ఉంది. మనమైతే ఇప్పుడు ఇంకొక 5 minutesలో మార్నింగ్ అయితే అయిపోద్ది. అంటే గేమ్లో గైస్. మీకు కనుక నా వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. సో ఇంకేమన్నా ఉన్నాయా? హంగర్ అయితే ఊరికే తగ్గిపోతుంది కానీ వాటర్ అయితే ఫుల్ చేసుకున్నాం.
ఫుల్ అయితేనే హార్ట్స్ అయితే. కోఆర్డినేట్స్ కూడా పెట్టాను నేనైతే. బాగానే ఉంటుంది ఇది. మైన్ క్రాఫ్ట్ అసలు తోపు. మైన్ క్రాఫ్ట్ అంటేనే మైన్ క్రాఫ్ట్ అసలు. ఎవరు క్రియేట్ చేసినానేమో కానీ క్రియేట్ చేసిన ఇది కూడా చూసిన పంపీస్ రాలేదు లేదు. చూసిన భయపడ్డా. సేపు మార్నింగ్ అవ్వడానికి. మార్నింగ్ ఏజ్ అవుతుంది అనుకుంటా. స్టార్స్ ఉన్నాయి అసలు. తొందరగా తొందరగా తొందరగా. దీన్ని భయపడ క్రీపరేమా తొందరగా మార్నింగ్. అబ్బో ఏంటి లైటింగ్ పెరిగింది సడన్గా. మార్నింగ్ అయితే మనం బయటకు వెళ్ళిపోయి కొంచెం వుడ్ అయితే కలెక్ట్ చేసుకొని ఫర్నెస్ పెట్టి అందులో కోల్ పెట్టి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని ఫుడ్ అయితే తినాలి మనం. హార్ట్ పెరిగితే చాలు. తొందరగా లైటింగ్ తగ్గుతుంది. మార్నింగ్ అయితే మార్నింగ్ అయితే నైస్. ఇంకా సన్న బయటికి రాలే. మార్నింగ్ 4:30 అవుతుంది అనుకుంటా. సో మార్నింగ్ అయితే తొందరగా తీసుకొచ్చాను. మార్నింగ్ అయితే అయిపోతుంది. మనమైతే సరే వెళ్ళిపోదాం. ఇదే పెట్టుకుంటారా? పారా అయ్యా. తొందరగా లేరా టేబుల్ అయితే ఇక్కడ అది ఇట్లా ఇట్లా కొట్టాలి మనం. వేరే కౌస్ అండ్ షేప్స్ అయితే ఒక్కట్లేదు. మళ్ళీ నైట్ ఏదో బెడ్ అయితే తయారు చేస్తాం. సీట్స్ ఇక్కడ ఫారెస్ట్ అయితే ఉండవు కదా, ఓపెన్ ఏరియాకి అయితే వెళ్ళాలి మనం. అయితే వెళ్ళిపోదాం మనమైతే. అటు సైడ్ వెళ్దామా?
అటు సైడ్ బాగున్నట్టుంది కదా మైక్రో రెడీ రెడీ లోడో తొందరగా షీప్ వెళ్ళిపోతే మనం నిన్నే కొడతాం మైక్ ఉంది నా కోసం తెలుద్దాం సచ్చిండు ఎప్పుడైతే దాటేద్దామంటూ మన ప్లేన్స్ అన్న దొరుకుతాయి అనుకుంటా ఇక్కడ ఏం లేదు వాటర్లోనే రైడింగ్ చేయాలి చాలు ఇదైతే చాలు కోల్ కూడా దొరుకుతుంది మనకి కోల్ అంతా లేదు కొంచెం వెళ్ళిపోదాం మనమైతే పికాక్స్ కూడా మార్నింగ్ ఎవరు రారు కాబట్టి ఇంత ధైర్యంగా ఉంటుంది ఎడ చూడకుండా మైనింగ్ చేస్తాను సాయంత్రం అవుతున్నాను మొత్తం బయటపడతాడు ఇప్పుడే ఇక్కడ కూడా ఉందిగా ఇది కూడా తీసుకెళ్తాను అమ్మ ఇదేం ఫిష్రా వాయమ్మ వాయమ్మ మీరు ఎక్కడ చెప్తున్నాను ఏదో ఇందులో వాటర్ ఉన్నది ఎందుకు వాటర్ ఉన్నది మనకు అక్కడ సో హిల్లీ రీజియన్కి వచ్చి ఇది ఒక ఐలాండ్ అనుకుంటా నైస్ బా సూపర్ నైట్ టైం అయితే ఇంకా చాలా దారుణం వాటర్ ఉన్నాయి మొత్తం ఇక్కడ బ్రిడ్జ్ లాగా ఉన్నది ఐరన్ అయితే కనబడట్లేదు బయట నుంచి వెళ్ళడానికి వాటర్లో పడడం అనుకున్నాను నేను చేతి వెళ్ళడానికి ఎత్తలేదు మళ్ళీ నేను చెప్తాను రా అర్థమే ఏంటి అన్నీ సో ఇక్కడ వరకు అయితే వచ్చేసాం అయితే నాకైతే ఏం వైట్గా షేప్ చూసిన ఆలోచిస్తాను
సో ఇప్పటి వరకు అయితే ఎండ్ చేస్తాను నేనైతే. That's it for today, guys. Thanks for watching. I'll see you in the next one.